డిఎస్సి మీద వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ శాసన మండలిలో మాత్రం రచ్చ చేయడం, డిఎస్సి గురించి చర్చ పెట్టాలనేది వాళ్ళే, అదే చర్చ జరుగుతుంటే గందరగోళం చేసేది వాళ్ళే. అసలు ఏంటి వాళ్ళ వ్యూహం? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షక మిత్రులకు కూడా. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని సంవత్సరం తర్వాత మేల్కొని సంవత్సరం తర్వాత రోడ్ల మీదకి రావడము, అటు ఇటు ధర్నాలు అన్ని అట్ట ఫ్లాప్ అయిపోయింది. ఇక కౌన్సిల్లో ఉన్న దాని గురించి అసలు ప్రభుత్వం ఏం చెబుతుంది, ప్రభుత్వం వాదన ఏంటి, ప్రభుత్వం సమాధానం ఏంటి అని చెప్పేసి అవి వినకుండా మధ్యలోనే స్పీకర్ కూడా చుట్టూ దగ్గరికి వెళ్ళడం, గోల్ చేయడం, ఒక్కొక్క సమాధానం జ్యోతులు వినకుండా మాట్లాడడం, మళ్ళీ చర్చకి రాని వీళ్ళు సవాల్ వేసడం ఏంటంటారు? ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరగలేదన్న విషయం వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అట్లాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగిన విషయం, దాని మూలన ఆర్థికంగా లబ్ధి పొందిన విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు దాని నివేదిక కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ అసెంబ్లీ ప్రారంభమవుతుందో దాదాపు అదే రోజున హైకోర్టు నియమించిన సిట్ నివేదిక కూడా బయటకు వచ్చింది. జరిగిన మాట వాస్తవం. బాగా ప్రతిభ ఉన్నాళ్ళు సెలెక్ట్ కాలేకపోయారు. ఈ అవకతవకలకి డబ్బులు ఇచ్చి లేకపోతే రాజకీయ రికమెండేషన్లో ఉన్న వ్యక్తులే అయ్యారు. ఈ మెయిన్స్లో ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళకి ఇంటర్వ్యూల్లో తగ్గించి వాళ్ళని ఎంపిక కాకుండా చేశారు. అలాగే మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చి డబ్బులు ఇచ్చిన వ్యక్తులకి ఎక్కువ ఇంటర్వ్యూలో మార్కులు కలిపి చేశారు. తర్వాత ప్రైవేట్గా హాయిల్యాండ్ రిసార్ట్లో వీటిని మూల్యాంకనాలు చేశారు. మూల్యాంకనాలు కూడా ఒక ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఎప్పుడంటే అప్పుడు వాటిని ఓపెన్ చేసి ఎవరికి మార్కులు వేయాలో ఎవరికి తగ్గించాలో అన్న ట్యాంపరింగ్, అంటే దాన్ని ఏమంటారు, కంప్యూటర్ షీటు, ఓఎంఆర్ షీట్లలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. కొన్నిటి మీద ఎగ్జామినర్ సంతకాలు కూడా 3 సార్లు జరగటం, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను యువకుడు బొత్స సత్యనారాయణ గారితో పోలిస్తే బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అసలు ఆయన అసెంబ్లీ కౌన్సిల్లోకి వెళ్ళాలని కూడా ఆయన కోరుకోవట్లా, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగోట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి అరాచక పనులు చేయాలంటే ఆ వయసుకి అందరూ ఊసి పెడుతున్నారు ఆయన్ని. నువ్వు ఒక పెద్ద మనిషివి, గతంలో మంత్రిగా చేసావు, పిసిసి ప్రెసిడెంట్గా చేసావు, ఈ అల్లరి మోకలకి నాయకత్వం వహించి అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పేది వినకుండా నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పకుండా అరాచకం క్రియేట్ చేస్తున్నావని ఆయనకి ఒకటి. రెండోది, కుటుంబం నుంచి కూడా నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అల్లరి చేష్టలకు వెళ్ళి నువ్వు బీపీ పెరిగి లేకపోతే మెదడులో రక్తనాళాలు చిట్లి ఇలాంటి అనారోగ్యాలు ఫెయింట్ అయిపోతున్నాడు మాటికి. అనేకసార్లు ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు, హైదరాబాద్లో వైద్యం చేశారు. చాలా ప్రికేరియస్ కండిషను, ఆయనకి ఎప్పుడు ఏమవుద్దో తెలీదు. అలాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి తను చేయాల్సిన పని అది. ఒకవేళ కనుక నువ్వు ప్రభుత్వాన్ని వేధించదలుచుకుంటే ఇలాంటి అల్లరి పనులు, చిల్లర పనులు, లేకపోతే ఇలాంటి కితకితలో పెట్టదలుచుకుంటే అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. లోకేష్ గారు కూడా ఇవాళ కూడా అన్నాడు, 4 సూత్రాలు కూడా చెప్పాడు ఆయనకి. నువ్వు అసెంబ్లీకి బహిష్కరించు, తర్వాత ఏమో అసెంబ్లీలో చర్చ చేయమని అడుగు, లేకపోతే తీర్మానం పెట్టు, మళ్ళీ తీర్మానం పెట్టిన తర్వాత మమ్మల్ని మీరు చర్చకి సిద్ధమని ప్రశ్నించు. ఇదే కదా నువ్వు చేస్తున్నది. నువ్వు మాట్లాడాల్సింది అసెంబ్లీలో అయితే బయట మైకుల ముందేమో అరుపులు అరుస్తున్నావు, వాస్తవాలు మాట్లాడటానికి వచ్చి లోపల నీకు ధైర్యం లేదు అని కూడా లోకేష్ గారు వాళ్ళ చలోక్తిగా ఒక ట్వీట్ చేశాడు. అయినా దాని మూలన ఏమైంది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయన సింపుల్ మాటల్లో శ్రీశ్రీ కవితలాగా చెప్పాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, వ్యూహం ఎలా ఉన్నాయి అనేది రెండూ చెప్పాడు. కాబట్టి ఇవాళ మీరు చెప్పారు కౌన్సిల్లో బొత్స గారి నాయకత్వంలో గొడవ చేస్తున్నారు, వాళ్ళే చర్చ చేయాలంటాం, మళ్ళీ వెనక నుంచి అరవటం, లేకపోతే మంత్రుల్ని అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేసి తిట్టడం అసభ్య పద్యాలంతో. దాంతో ఏంటి, సభ జరగకుండా బాయ్కాట్ చేసి వెళ్ళిపోవచ్చు అని. కాబట్టి చర్చ జరిగి కనుక ప్రభుత్వం చాలా పయ్యావుల కేశవ్ గారు కూడా నిలబడి మొత్తం నేను సమాధానం చెప్తానని అంటే ఆయన్ని సమాధానం చెప్పనివ్వకుండా అడ్డం పడుతున్నారు. తర్వాత మేము వాకౌట్ చేస్తాం. ఇది ఆయనకి వాళ్ళ వ్యూహం ఏంటంటే ఏమీ ఇందులో పసలేదు డిఎస్సిలో.
మనం అసెంబ్లీలో కనుక వాళ్ళని సమాధానం చెప్పనిస్తే స్పష్టంగా బయట ఇప్పుడు ఎలా చెప్తున్నారో మన అధికారులు కూడా అనేక సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా మొత్తం పారదర్శకంగా ఇచ్చారు. ఈవెన్ ఆ నియామక పత్రాలు కూడా పారదర్శకంగా బహిరంగంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్స్లో కుటుంబ సభ్యులు తర్వాత ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సమక్షంలో ఇచ్చారు. కాబట్టి అందరికీ తెలుసు వాళ్ళు పిల్లలు కష్టపడి సంవత్సరాల పాటు తరబడి సంపాదించి సాధించుకున్నారని. ఇప్పుడు ఆ ఉద్యోగాలు తీస్తుంటే కూడా తీయాలని వీళ్ళు పట్టుబడుతుంటే వాళ్ళు కూడా ఆ ఉద్యోగాలు నిలబెట్టుకోవటం కోసం మీరు మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఇందులో జరిగిన అవకతవకలు లేవు. కాకపోతే ఏంటంటే మీరు మెగా డిఎస్సి ఇవ్వలేకపోయారు. ఈయన చెప్పాడు కదా, మెగా డిఎస్సి ఇవ్వటం అనేది తెలుగుదేశానికి కొత్త కాదు. ఇప్పుడు 19 డిఎస్సీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరు 5 సంవత్సరాలు పరిపాలించి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేకపోయారని కూడా స్పష్టంగా చెప్పాడు. అనేక లక్షల మంది ఈ డిఎస్సీల ద్వారా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళంతా ప్రతినిధులుగా ఉన్నారు. మొన్న కూడా సెలెక్ట్ అయిన వాళ్ళే వచ్చి బయటకు వచ్చి వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ కూడా చెప్పారు. ఈవెన్ డిఎస్సి రాసి సెలెక్ట్ కాలేకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి ఎగ్జామ్ తయారవుతున్న అభ్యర్థులు కూడా వచ్చారు. మమ్మల్ని పరీక్షలు రాసుకొనివ్వండి, డిఎస్సీలు జరగనివ్వండి, డిఎస్సీలు జరగకుండా అడ్డం పడితే ఉద్యోగార్థులు మేము నష్టపడతామని. వాళ్ళకి కావాల్సింది ఎవడికి నష్టపడతాడని కాదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కావాలి. మేము చేయని పని ఇతరులు చేయకూడదు. మేము ఇవ్వలేకపోయాం కాబట్టి 20వ డిఎస్సి కూడా సిద్ధమవుతున్న తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ ఎందుకు రావాలి, మంచి పేరు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే డిఎస్సీలు జరగకుండా, అభ్యర్థుల ఎంపిక జరగకుండా ఇలాంటి గందరగోళం, రాజకీయ గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలి. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ ఇంకా మూతపడలేదు ఉంది అని అనిపించడానికి, అంతే తప్ప ఏదో వీళ్ళు చేస్తున్న ఉద్యమంలో మంచి జరుగుతుందనో లేకపోతే అక్కడ అక్రమాలు జరిగితే వీళ్ళు రుజువు చేయగలుగుతారనో చేస్తారనో లేదు. కేవలం రాజకీయ ఉనికి కోసం చేస్తున్నది ఇవాళ కౌన్సిల్లో స్పష్టంగా అర్థమైంది. అందుకే పయ్యావుల కేశవ్ గారు కుండ పగలగొట్టినట్టు చెప్పాడు. మీరు చేయలేరు, చేస్తున్న ప్రభుత్వాన్ని చేయనివ్వకుండా మీరు ఇలాంటివి చేయడానికి మాత్రమే మీరు పరిమితం అయ్యారు, అందుకే పనికొస్తారు. ఇవాళ ప్రజలందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. గ్రూప్ 1లో మీరు చేసిన అవకతవకలకి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఇలాంటి గందరగోళానికి ఇది చేస్తున్నారు, తలపడుతున్నారు. ఇది ప్రజలు క్షమించరని చెప్పాడు. అది థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకుడు.